ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ ముగ్గురు కలిసేటువంటి చేసిన చట్ట సవరణ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనకి ఒక టీటీడీ టెంపులే మనం చాలా గొప్పగా మనం భావిస్తాం, ప్రశస్తమైనదిగా. అదొక కలియుగ దైవం ఉండేటువంటి గొప్ప ఆలయంగా మనం కీర్తిస్తాం, పూజిస్తాం. ఆ గుడికి సంబంధించినటువంటి లేదా ఏదైనా ఎండోమెంట్ ప్రాపర్టీ చూసేటువంటి, ఆస్తులు చూసేటువంటి విధి నిర్వహణ ఉండేటువంటి ఒక అధికారి హిందువు కాకుండా ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? చెప్పండి, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. హిందూ ఎండోమెంట్స్ ఆఫీసరు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? కానీ చట్ట సవరణ ఏం చెప్తుందండి? ఈ 1995 వక్ఫ్ చట్టానికి సవరణ ఏం చేస్తున్నాడు? వక్ఫ్ బోర్డుకి కానీ లేదా సెంట్రల్ వక్ఫ్ కమిటీకి కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు ముస్లిం ఉండాల్సిన పని లేదు అని చట్ట సవరణ చేశాడు. ఇది ధర్మమా? చెప్పండి, ఇది ధర్మం ఎట్లా అవుతుంది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారంటే కన్వర్టెడ్ సనాతని కాబట్టి ఆయన అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు, ముస్లిం మతాన్ని ఆచరించేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిగా రెండింటిని గాలి వదిలేసి కన్వర్టెడ్ సనాతని కాబట్టి అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని కాబట్టి మనం ఆయన ప్రశ్నించడం పెద్ద ఏముంది? ఆల్రెడీ సిగ్గు ఎగ్గు లేకుండా డిక్లేర్ చేశాడుగా. ఎలక్షన్ ముందేమో వేరే మతాలు అన్నాడు, ఇప్పుడేమో నాకు అందరూ ఒకటే అన్నాడు. అయ్యాక కాషాయ బట్టలు కట్టుకుని హార్డ్ కోర్ సనాతని, కన్వర్టెడ్ సనాతని అని చెప్పేశాడు కాబట్టి ఇష్యూ అదేం కాదు, దాని గురించి అతను లేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది ఎలా ధర్మం? అంటే మసీదులు కానీ ముస్లింలందరూ కూడా ప్రార్థన చేసుకునే 5 పూట్ల నమాజ్ చేసుకునేటువంటి మస్జిద్ యొక్క ఆలనా పాలన, లేదా వాళ్ళు మరణిస్తే